Welcome back to my YouTube channel. 9th class Polynomials 2.3 exercise. First problem. Determine which of the following polynomial has x plus 1 a factor. ఈ కింద ఇవ్వబడిన పాలినామియల్స్ కి x plus 1 ఫ్యాక్టర్ అవుతుందా లేదా వెరిఫై చేయమంటున్నాడు. దట్ మీన్స్ x plus 1 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు -1 అవుతుంది. అంటే x అక్కడ -1 పుట్ చేసినప్పుడు ఈ ఈక్వేషన్ 0 వస్తే అది 0 ఆఫ్ ది పాలినామియల్ ఫ్యాక్టర్ అవుతుంది లేదా కాదు అని చెప్పి చెప్తాం. x³ + x² + x + 1 దీన్ని పాలినామియల్ x అనుకున్నట్లయితే ఇవ్వబడిందండి. x ఉండకాడ -1 పెడతాం. x + 1 అంటే x ఉండకాడ -1 పెట్టాలి. x - 1 అంటే x ఉండకాడ +1 పెట్టాలి. x ఉండకాడ -1 - 1 హోల్ క్యూబ్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ -1 ప్లస్ 1 -1 హోల్ క్యూబ్ అంటే -1 -1 హోల్ స్క్వేర్ అంటే +1 -1 ప్లస్ 1 టోటల్గా 2 +2లు 2 -1లు ఉన్నాయి కాబట్టి -2 అవుతుంది. 2 - 2 0 అవుతుంది. దేర్ఫోర్ x + 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ది x³ + x² + x + 1. సెకండ్ ప్రాబ్లం. x⁴ + x³ + x² + x + 1 p of x ఈక్వల్ టు గివెన్ పాలినామియల్ అనుకుంటాం. సో x + 1 ఈక్వల్ 0 కాబట్టి x ఈక్వల్ టు -1 అవుతుంది. ఈ x ఉన్న కాడల్లో -1 ప్రతిక్షేపించినట్లయితే -1 హోల్ టు ది పవర్ ఆఫ్ -1 హోల్ క్యూబ్ -1 హోల్ స్క్వేర్ -1 ప్లస్ 1 -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 ఇంటూ 1. ఇక్కడ -1 హోల్ క్యూబ్ అంటే మైనస్ వస్తుంది. మైనస్ ఇంటూ ప్లస్ -1 అవుతుంది. -1 హోల్ స్క్వేర్ అంటే +1 అవుతుంది. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ -1 ప్లస్ 1 టోటల్ +1 3 ఉన్నాయి. -1 ఇంటూ 1 కాబట్టి 3 - 2 వచ్చి 1 అవుతుంది. దేర్ఫోర్ x + 1 ఇక్కడ 1 వచ్చింది. అంటే x + 1 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ది x⁴ + x³ + x² + x + 1. థర్డ్ ప్రాబ్లం. x⁴ + 3x³ + 3x² + x + 1 p of x అనుకుంటే ఇచ్చిన పాలినామియల్ x అక్కడ -1 మనం పైన చెప్పుకున్నట్లు పెట్టినట్లయితే -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 + 3 ఇంటూ x దగ్గర -1 హోల్ క్యూబ్ + 3 ఇంటూ -1 హోల్ స్క్వేర్ ప్లస్ ఇంటూ -1 ప్లస్ 1 -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 ఇంటూ 1 -1 హోల్ క్యూబ్ అంటే మైనస్ ప్లస్ 3 ఇంటూ -1 -3 ఇక్కడ -1 హోల్ స్క్వేర్ ఇంటూ +1 3 ఇంటూ 1 3 ప్లస్ ఇంటూ -1 ప్లస్ 1 -3 ప్లస్ 3 క్యాన్సిల్ అవుతుంది. టోటల్గా 1 వస్తుంది. కాబట్టి x + 1 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ది x⁴ + 3x³ + 3x² + x + 1 ఎందుకంటే 0 వస్తేనే ఇక్కడ ఇది ఫ్యాక్టర్ అవుతుంది. x + 1 అనేది కాలేదు కాబట్టి ఫ్యాక్టర్ కాదు. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. x³ - x² - 2 + √2 ఇంటూ x + √2 x³ - x² - 2 + √2 బ్రాకెట్ x + √2 x ఉన్న కాడ -1 పెట్టినట్లయితే -1 హోల్ క్యూబ్ -1 హోల్ స్క్వేర్ -2 + √2 ఇంటూ -1 + √2 ఇక్కడ దీని వాల్యూ -1 హోల్ క్యూబ్ అంటే -1 ఇక్కడ -1 హోల్ స్క్వేర్ ప్లస్ వస్తుంది. ప్లస్ ఇంటూ -1 అవుతుంది. ఇక్కడ 2 ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 1 +2 అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. √2 ఇంటూ 1 √2 అవుతుంది. ప్లస్ √2 ఇక్కడ -√2 + √2 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ -2 + 2 క్యాన్సిల్ అవుతుంది. టోటల్ 0 వస్తుంది. therefore x + 1 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ది x³ - x² - 2 + √2 ఇంటూ x + √2. Therefore x + 1 is the factor of x³ - x² - 2 + √2x + √2. Use the factorization theorem to determine whether g of x is the factor of the p of x in each of the following cases. ఇక్కడ మనకి రెండు పాలినామియల్ p of x అనేది ఒక పాలినామియల్, g of x అనేది మరొక పాలినామియల్ ఇవ్వబడ్డాయి.
ఈ g ఆఫ్ x అనేది p ఆఫ్ x కి ఫ్యాక్టర్ అవుతుందా లేదా వెరిఫై చేయమంటున్నాడు. ఇప్పుడు g ఆఫ్ x ఈక్వల్ టు x ప్లస్ 1 కాబట్టి x ప్లస్ 1 ఈక్వల్ టు 0 సమానం చేస్తే x ఈక్వల్ టు -1 అవుతుంది. అంటే ఈ ఈక్వేషన్ లో x ఉన్న కాడ -1 ప్రతిక్షేపిస్తాం. p ఆఫ్ x ఈక్వల్ టు x³ ప్లస్ x² మైనస్ 2x మైనస్ 1 ఈక్వల్ టు 0. p ఆఫ్ -1 ఈక్వల్ టు 2 ఇంటూ -1 హోల్ క్యూబ్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ -1 మైనస్ 1. -1 హోల్ క్యూబ్ అంటే -1 2 ఇంటూ -1 -2 -1 హోల్ స్క్వేర్ అంటే +1 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 1 2 అవుతుంది. -1 అవుతుంది. ఇప్పుడు +2 -2 క్యాన్సిల్ +1 -1 క్యాన్సిల్ 0. g ఆఫ్ x is the factor of the p of x. Second problem. p of x equal to x³ plus 3x² plus 3x plus 1 g of x equal to x plus 2. x plus 2 అంటే x plus 2 0 సమానం చేస్తే x plus 2 equal to 0 x equal to -2 అంటే ఈ ఈక్వేషన్ లో x ఉన్న కాడ -2 ప్రతిక్షేపించాలి. -2 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ -2 ప్లస్ 1. -2 హోల్ క్యూబ్ అంటే -8 -2 2 జర్ 4 అవుతుంది. 4 3 జర్ +12 అవుతుంది. 3 2 జర్ -6 ప్లస్ 1. పాజిటివ్ వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ యాడ్ చేసినట్లయితే +14 -14 ఈక్వల్ టు 0 అవుతుంది. therefore g of x is the factor of the p of x అవుతుంది. థర్డ్ ప్రాబ్లం. x³ - 4x² ప్లస్ x ప్లస్ 6 g of x వచ్చి x - 3 అంటే x - 3 ఈక్వల్ టు 0 x ఈక్వల్ టు 3 అంటే x ఈక్వల్ టు 3 అనేది ఈ ఈక్వేషన్ x అనే కాడ 3ని సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు 3³ -4 ఇంటూ 3 స్క్వేర్ ప్లస్ 3 ప్లస్ 6 ఇక్కడ పొరపాటున 2 పడింది. వాస్తవంగా ఇక్కడ 3 రావాలి. x ఈక్వల్ టు 3 కాబట్టి ఇక్కడ 3 ప్రింటింగ్ మిస్టేక్ 3గా రాసుకోవాలి. టోటల్గా 3 స్క్వేర్ ఇంటూ 27 3 3 9 9 4 36 ఇక్కడ వచ్చేటప్పటికి 6 ప్లస్ 3 9 అవుతుంది. ఈ 27 9 కూడితే 36 అవుతుంది. ఇదేమో -36 అవుతుంది. ఇది 3గా తీసుకోండి. 6 ప్లస్ 3 9 అవుతుంది. 27 ప్లస్ 9 36 అవుతుంది. 0 వచ్చింది కాబట్టి g of x is the factor of the p of x. Third problem. Find the value of k if x minus 1 is the factor of the p of x in each of the following cases. ఇక్కడ మనకి ఇవ్వబడినట్లు ఇక్కడ x - 1 అనేది ఇచ్చిన పాలినామియల్ ఒక ఫ్యాక్టర్ అయినట్లయితే k వాల్యూ కనుక్కోమంటున్నాడు. p of x equal to x² plus x plus k. x - 1 అంటే 0కి సమానం చేస్తాం. ఇప్పుడు x ఈక్వల్ +1 అవుతుంది. x ఉన్న +1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ k. 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది. 1 ప్లస్ 1 2 ప్లస్ k అవుతుంది. 2 ప్లస్ k ఈక్వల్ 0. ఈ 2 ఇటు వస్తే -2 అవుతుంది. k ఈక్వల్ టు -2. సెకండ్ ప్రాబ్లం. p of x ఈక్వల్ టు 2x² ప్లస్ kx ప్లస్ 2. సేమ్ ఇక్కడ కూడా x ఉన్న కాడ 1 ప్రతిక్షేపించాలి. 2 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ k ఇంటూ 1 ప్లస్ 2. 1 స్క్వేర్ ఇంటూ 1 2 ఇంటూ 1 2 k ఇంటూ 1 k ప్లస్ 2. 2 ప్లస్ 2 4 అవుతుంది. k ప్లస్ 4 ఈక్వల్ టు 0. k ఈక్వల్ టు +4 ఇటు వస్తే -4 అవుతుంది. థర్డ్ ప్రాబ్లం. p of x ఈక్వల్ టు kx² మైనస్ √2x ప్లస్ 1. ఇక్కడ కూడా సేమ్ x ఈక్వల్ టు +1 k ఇంటూ 1 హోల్ స్క్వేర్ మైనస్ √2 ఇంటూ 1 ప్లస్ 1. k ఇంటూ 1 స్క్వేర్ ఇంటూ 1 కాబట్టి k ఇంటూ 1 k √2 ఇంటూ 1 √2 ప్లస్ 1. ఈ k ఈక్వల్ టు 2 పదాలు పక్క తీసుకెళ్తే -√2 ప్లస్ √2 అవుతుంది. +1 -1 అవుతుంది. కాబట్టి k ఈక్వల్ టు √2 - 1 అవుతుంది. ఫోర్త్ ప్రాబ్లం గమనించినట్లయితే p of x ఈక్వల్ టు kx² మైనస్ 3x ప్లస్ k. సేమ్ x - 1 ఈక్వల్ 0 కాబట్టి x ఈక్వల్ టు 1 అవుతుంది. ఇక్కడ 1 ఇంటూ k ఇంటూ 1 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 1 ప్లస్ k. అప్పుడు
ఇది 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది, 1k మైనస్ 3 ప్లస్ k. ఇక్కడ k వచ్చి 2k అవుతుంది, 2k మైనస్ 3 ఈక్వల్ టు 0, k ఈక్వల్ టు 3 ఇటు వచ్చినట్లయితే మైనస్ 3 అవుతుంది, మైనస్ 3 2 ప్లస్ 3 అవుతుంది, 2k ఈక్వల్ టు 3, k ఈక్వల్ టు 3/2 అవుతుంది. ఇక్కడ ఫోర్త్ ప్రాబ్లం, ఫ్యాక్టరైజ్ ద 12x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 1. ఈ మధ్యలో ఉన్న పదాన్ని రెండిటిగా విడదీయాలి. ఈ విడదీసే పదాలు 7xని మైనస్ 3x మైనస్ 4x విడదీసినట్లయితే ఈ రెండు కూడితే మైనస్ 7x అవుతుంది. ఈ 3ని 4ని ఈ రెండింటిని హెచ్ వేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 4 12, ఈ రెండు హెచ్ వేసిన 12 వస్తుంది. ఫస్ట్ పదం చివరి పదం 12 ఇంటూ 1 12 అవుతుంది. అలా విడి తీసుకొని ఈ ఫస్ట్ రెండు పదాల్లో 3x కామన్ తీసినట్లయితే మనకి ఇంకా 4x మైనస్ 1 మిగులుతుంది. ఇక్కడ మైనస్ 1 కామన్ తీస్తే 4x మైనస్ 1 వస్తుంది. ఇవి రెండు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి 4x మైనస్ 1 అనేది ఒక ఫ్యాక్టర్, 3x మైనస్ 1 అనేది మరొక ఫ్యాక్టర్. సెకండ్ ప్రాబ్లం, 2x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 3. ఈ 7xని కూడా సేమ్ అలానే విడి తీసుకోవాలి. ఇక్కడ మనం 7xని 6x ప్లస్ x విడదీస్తాము, ఎందుకంటే 6 1 జా 6 అవుతుంది, ఇక్కడ 2 3 జా 6 అవుతుంది. ఈ రెండు విడదీసినప్పుడు ఇక్కడ నెంబర్ హెచ్ వేస్తే ఈ రెండు నెంబర్ హెచ్ వేసిన దానికి ఈక్వల్గా రావాలి. కాబట్టి ఫస్ట్ రెండు పదాలు 2x కామన్ తీసినట్లయితే 2x ఇంటూ x 2x స్క్వేర్, 2x ఇంటూ 3 6x, ఇక్కడ 1 కామన్ తీస్తే 1 ఇంటూ x 1x, 1 ఇంటూ 3 3. ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఒకటి తీసుకుంటే x ప్లస్ 3 ఒక ఫ్యాక్టర్, 2x ప్లస్ 1 మరొక ఫ్యాక్టర్ అవుతుంది. థర్డ్ ప్రాబ్లం తీసుకుంటే 6x స్క్వేర్ ప్లస్ 5x, 6x స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 6. దీన్ని కూడా 5xని 9x మైనస్ 4xగా రాస్తాం. 9xలో 4x తీస్తే 5x. ఇక్కడ రెండు పదాలు చివరి రెండు పదాలు తీస్తే 6 6 మైనస్ 36 వస్తుంది. ఇక్కడ 4 ఇంటూ 9 ఇంటూ మైనస్ 4 వచ్చి కూడా మైనస్ 36 వస్తుంది. ఈ రెండు నెంబర్లు హెచ్ వేస్తే ఈ రెండు నెంబర్లు హెచ్ వేసినానికి ఈక్వల్గా రావాలి. కాబట్టి ఫస్ట్ 2 టైమ్స్ నుంచి 3x కామన్ తీస్తే మనకి 2x ప్లస్ 3, తర్వాత రెండు టర్మ్ల నుంచి మైనస్ 2 కామన్ తీస్తే 2x ప్లస్ 3 వస్తుంది. 2x ప్లస్ 3 ఒక ఫ్యాక్టర్, 3x మైనస్ 2 మరొక ఫ్యాక్టర్ అవుతుంది. ఫోర్త్ ప్రాబ్లం, 3x స్క్వేర్ మైనస్ x మైనస్ 4. దీన్ని కూడా అలానే విడదీస్తాం. 3x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3x మైనస్ 4గా రాస్తాము. మైనస్ 4x నుంచి 3x తీసేసినట్లయితే మైనస్ x అవుతుంది. 4 3 జా 12, 3 4 జా 12, మైనస్ 12 కాబట్టి అలా కూడా సమానం అవుతాయి. ఇప్పుడు 3x ప్లస్ 4 3x ప్లస్ 4 ఒకటి తీసుకుంటాం, x ప్లస్ 1 ఒక ఫ్యాక్టర్గా తీసుకుంటాం. ఫిఫ్త్ ప్రాబ్లం, x స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ మైనస్ x ప్లస్ 2. లెట్ p ఆఫ్ x ఈక్వల్ టు ఇచ్చిన దాన్ని p ఆఫ్ x పాలినామియల్ అనుకున్నట్లయితే p ఆఫ్ x ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ మైనస్ x ప్లస్ 2. p ఆఫ్ 1 అంటే ఒకటి ఏమన్నా కారణాంకం అవుతుందేమో చెక్ చేస్తాం, x మైనస్ 1. అప్పుడు x ఉన్న కాడ ఒకటి ప్రతిక్షేపించినట్లయితే 1 క్యూబ్ మైనస్ 2 ఇంటూ 1 స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 2. 1 క్యూబ్ అంటే 1, 2 ఇంటూ 1 స్క్వేర్ అంటే మైనస్ 2 మైనస్ 1 ప్లస్ 2 0 అయింది. ఎప్పుడైతే ప్లస్ 1 0 అయింది అది x మైనస్ 1 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ది p ఆఫ్ x. ఇక్కడ ప్లస్ 1కి ఫ్యాక్టర్ అయితేనేమో x మైనస్ 1 ఒక ఫ్యాక్టర్ అవుతుంది, ఇక్కడ మైనస్ 1 పెట్టినప్పుడు ఫ్యాక్టర్ అయితేనేమో x ప్లస్ 1 ఒక ఫ్యాక్టర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ x క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ మైనస్ x ప్లస్ 2, ఇక్కడ ఈక్వేషన్లో x క్యూబ్ మైనస్ x స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ని మైనస్ x స్క్వేర్ మైనస్ x స్క్వేర్, xని ప్లస్ x మైనస్ 2x అంటే ఈ xని మైనస్ x 2x ప్లస్ 2గా రాసుకున్నట్లయితే ఈ రెండు పదాల్లో నుంచి x స్క్వేర్ కామన్ తీస్తే x మైనస్ 1, ఈ రెండింటిలో నుంచి x కామన్ తీస్తే x మైనస్ 1, ఈ రెండింటిలో నుంచి మైనస్ 2 కామన్ తీస్తే x మైనస్ 1. సో మూడిట్లో x మైనస్ 1 ఉంది కాబట్టి x మైనస్ 1 బయట రాసుకుంటే మనకి ఇక్కడ ఏం మిగులుతుంది, x స్క్వేర్, ఇక్కడ మైనస్ x, ఇక్కడ మైనస్ 2 మిగులుతుంది. x మైనస్ 1 ఒకటి, x స్క్వేర్ మైనస్ x మైనస్ 2 ఒకటి అవుతుంది. దీన్ని మరి ఫ్యాక్టరైజేషన్ చేసి విడగొట్టినట్లయితే మనకి అక్కడ మైనస్ xని మైనస్ 2x ప్లస్ xగా రాసుకున్నట్లయితే ఈ రెండింటి నుంచి x కామన్ తీస్తే x మైనస్ 2, ఈ రెండు నుంచి 1 కామన్ తీస్తే x మైనస్ 2, కాబట్టి x మైనస్ 2 ఒకటి, x ప్లస్ 1 ఒకటి.
టోటల్ మనకి ఇక్కడ x-1 ఒక ఫ్యాక్టర్ వచ్చింది, ఇక్కడ x+1 ఒక ఫ్యాక్టర్ వచ్చింది, x-2 ఒక ఫ్యాక్టర్ వచ్చింది. టోటల్గా మనకి ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ వస్తాయి, x-1 ఇంటూ x+1 ఇంటూ x-2. ఈ మూడింటిని మల్టిప్లికేషన్ చేస్తే మనకి చివరికి మనకి ఫైనల్గా x³ - 2x² - x+2 మనకి ఆన్సర్గా వస్తుంది. సెకండ్ ప్రాబ్లం x³ - 3x² - 9x - 5 దీనికి మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఇక్కడ కూడా p(-1) అవుతుందని వెరిఫై చేస్తున్నాం. ఇక్కడ మనకి ఇవ్వరు అంటే x+1 ఒక ఫ్యాక్టర్ అవుతుందని చెక్ చేస్తున్నాం. x+1 = 0 అంటే x ఉండగా -1 పెట్టుకుంటాం. -1³ - 3 ఇంటూ -1² - 9 ఇంటూ -1 -5. దీని వాల్యూ -1, దీని వాల్యూ -3, దీని వాల్యూ +9, మైనస్ ఇంటూ మైనస్ +9 -5. 9 వస్తుంది ప్లస్ వాల్యూ, ఇక్కడ -5 -3 -9 అవుతుంది. 9 - 9 0 అవుతుంది. Therefore x+1 is the factor of p of x. దీన్ని ఎలా రాసుకుంటామంటే ఈ పదాన్ని x³ - 3x² - 9x - 5ని x³ దీన్ని 3x² ని x² - 4x² గా రాసుకుంటాం. 9xని -4x - 5x గా రాసుకుంటాం -5. ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి x² కామన్ తీస్తే x+1 వస్తుంది. ఈ రెండిట్లో 4x కామన్ తీస్తే x+1 వస్తుంది. ఈ రెండిట్లో -5 కామన్ తీస్తే x+1 వస్తుంది. సో x+1 అన్నిట్లో నుంచి ఇక్కడ 3 పదాల్లో x+1 కామన్ తీస్తే ఇక్కడ x² మిగులుతుంది, ఇక్కడ -4x మిగులుతుంది, ఇక్కడ -5 మిగులుతుంది. దీన్ని మరలా సపరేట్ ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే x² - 5x + x - 5. x కామన్ తీస్తే రెండు పదాల్లో x - 5, ఈ రెండు పదాలు 1 కామన్ తీస్తే x - 5. టోటల్ మనకి ఏమేమి వచ్చినాయి, x+1 ఒకటి, x - 5 ఒకటి వచ్చింది. ఇక్కడేమో x+1 ఒకటి వచ్చింది. కాబట్టి టోటల్ ఏమేమి వస్తాయి మనకి, ఇక్కడ ఒక x+1 వచ్చింది, ఇక్కడ ఒక x+1 వచ్చింది, x+1² ఇక్కడేమో x - 1 ఒకటి వచ్చింది. ఈ 3 ఫ్యాక్టర్స్ అవుతాయి. థర్డ్ ప్రాబ్లం x³ + 13x² + 32x + 20. ఇక్కడ x+1 ఒక కారణాంకం అంటే x కాడ -1 పెట్టుకోమని. అప్పుడు -1 ప్రతిక్షేపించినట్లయితే -1³ + 13 ఇంటూ -1² + 32 ఇంటూ -1 + 20. అప్పుడు ఇదేమవుతుంది -1 అవుతుంది, ఇదేమో 13 అవుతుంది, ఇదేమో 32 అవుతుంది, ఇదేమో +20 అవుతుంది. ఈ ప్లస్ పదాలు కూడుకుంటే 20 + 13 33, -32 -1 -33 టోటల్ 0 వస్తుంది. కాబట్టి -33 వస్తుంది. సో x+1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ది p of x. ఇప్పుడు దీన్ని మళ్ళా ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే x³ దీన్ని 13x² x² + 12x² గాను, 32xని 12x + 20x గాను +20 ఇలా రాసుకున్నట్లయితే x² ఫస్ట్ దాంట్లో కామన్ తీసినట్లయితే x+1 వస్తుంది. తర్వాత 12x కామన్ తీస్తే x+1 వస్తుంది, +20 కామన్ తీసినట్లయితే x+1 వస్తుంది. మూడిట్లో x+1 వచ్చింది కాబట్టి మూడిట్లో x+1 బయటకు తీసుకొచ్చినట్లయితే ఇక్కడ x² మిగులుతుంది, ఇక్కడ 12x మిగులుతుంది, ఇక్కడ 20 మిగులుతుంది. ఈ x² + 12x + 20ని మళ్ళీ ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే 12xని 2x + 10x గా రాసుకుంటాము. ఈ రెండిట్లో నుంచి x కామన్ తీసినట్లయితే x+2, ఈ రెండిట్లో 10 కామన్ తీసినట్లయితే x+2. కాబట్టి దీని బదులుగా మనం ఏం రాసుకోవచ్చు, x+2 ఇంటూ x+10 రాసుకోవచ్చు. టోటల్గా ఏమో వచ్చిన ఫ్యాక్టర్స్ పైన ఏమో x+1 వచ్చింది, ఇక్కడేమో x+2 వచ్చింది, x+10 అవుతుంది. ఈ 3 మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఫస్ట్ ఈక్వేషన్ మరలా వస్తుంది. ఫోర్త్ ప్రాబ్లం 2y³ + y² - 2y - 1. దీని p of y అనుకున్నట్లయితే ఇది y లో ఉంది కాబట్టి -1 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 0 అవుతుందని చెక్ చేద్దాం. -1³ + -1² మైనస్ ఇంటూ -1 -1. దీని వాల్యూ -1, దీని వాల్యూ +1, దీని వాల్యూ +1, దీని వాల్యూ -1.
-1 + 1 క్యాన్సిల్, +1 -1 క్యాన్సిల్, 2 - 2 0 అవుతుంది టోటల్గా. y + 1 ఇది ఫ్యాక్టర్ కాబట్టి దీన్ని మళ్ళీ ఇచ్చిన ఈక్వేషన్ ఎలా రాసుకుంటాం అన్నట్లయితే మనం y³ y² y³ + y² -y -1 ఈ రెండింటిలో నుంచి y² కామన్ తీస్తే y + 1, ఇక్కడ -1 కామన్ తీస్తే y + 1. సో y² - 1 ఒక ఫ్యాక్టర్ అవుతుంది, y + 1 ఒక ఫ్యాక్టర్ అవుతుంది. కాబట్టి మనకి ఫస్ట్ ఇక్కడేమో y + 1 ఒక ఫ్యాక్టర్ అనుకున్నాం కాబట్టి -1 పెట్టాం కాబట్టి ఇక్కడ y + 1 ఒక ఫ్యాక్టర్ అవుతుంది, ఇక్కడ y - 1 ఒక ఫ్యాక్టర్ వచ్చింది, ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇక్కడేమో y - 1 ఒక ఫ్యాక్టర్ వచ్చింది. టోటల్గా y + 1 y + 1 రెండు సార్లు వస్తుంది, y - 1 ఒకసారి వస్తుంది. ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ x + y హోల్ స్క్వేర్ గురించి మనం ఇది 6th నుంచి నేర్చుకుంటున్నాం. x² + y² + 2xy, x - y హోల్ స్క్వేర్ వచ్చి x² + y² - 2xy, x + y × x - y ని x² - y² గాను, x + a × x + b ని x² x + 3 × x + 3, ఇది x + y హోల్ స్క్వేర్ అవుతుంది. x + y రెండు చోట్ల ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి x + y హోల్ స్క్వేర్ అవుతుంది. దట్ మీన్స్ x² + y² + 2xy, x + 3 × x + 3 హోల్ స్క్వేర్ కాబట్టి ఈ సూత్రం ప్రకారం చూసినట్లయితే x² + y² దగ్గర 3 ఉంది కాబట్టి 3² 2xy అంటే 2x × 3, అప్పుడు x² + 6x + 9 అవుతుంది. సెకండ్ ప్రాబ్లం x - 3 × x + 5, ఇది x + a × x + b ఫార్ములా లాగా ఉంది. దీని సూత్రం ఏంటంటే x² + a + b × x + a × b. x² ఈ రెండు స్థిర పదాలను కూడుకుంటాము, -3 + 5 × x, ఈ కాన్స్టెంట్ ఉండి మల్టిప్లికేషన్ చేస్తాం, -3 × 5. x² 5లో 3 చేస్తే +2 అవుతుంది, +2x -+- 15 అవుతుంది, 3 5 చేయాలి. Example 12. Evaluate 105 and 106 without multiplying directly. డైరెక్ట్గా మామూలు గుణకారం చేయకుండా ఫార్ములా ప్రకారం ఈ వాల్యూని కనుక్కోమని మనకు చెప్తున్నాడు. ఇది x + a × x + b = x² + a + b × x + a × b ఫార్ములా ఉపయోగించేస్తాము. 105నేమో 100 + 5గా రాస్తాము, 106నేమో 100 + 6గా రాస్తాము. దీంట్లో ఫస్ట్ పదం సమానంగా ఉంది అంటే x ab వేరువేరుగా ఉన్నాయి, ఇక్కడ 5 ఇక్కడ 6 ఉంది కాబట్టి a² x² అంటే x² అంటే 100² ప్లస్ a + b అంటే 5 + 6 ఇంటూ x అంటే 100 తర్వాత 5 × 6ab అంటే అప్పుడు 10,000 1100 ప్లస్ 5 6 30 మొత్తం కూడినట్లయితే 11,130 వస్తుంది. Example 13. Factorize the 49a² + 70ab + 25b². సొల్యూషన్ ఇది x² + 2xy + y² రూపంలో ఉంది. దీని బదులుగా మనం x + y హోల్ స్క్వేర్గా రాసుకుంటాము. ఈ 49a² + 70ab + 25b² దీన్ని 7a² రాస్తాము. 7a² × 49a² అవుతుంది. దీన్ని 25b హోల్ స్క్వేర్ రాస్తాము, 5b హోల్ స్క్వేర్గా రాస్తాం. 5 5 25 b × b² దీనికి సరిపోతుంది. ఇప్పుడు 2ab 2a దగ్గర 7a రాస్తాము, b దగ్గర 5b రాస్తాము. అప్పుడు ఇది మొత్తం ఏమవుతుంది 7a + 5b హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే ఇదే పదము 2 times కాబట్టి 2 సార్లుగా రాసుకుంటాం. హోల్ స్క్వేర్ తీసేసి 7a + 5b 7a + 5bగా రాస్తాం. సెకండ్ ప్రాబ్లం 25/4x² - y² 9. ఇది
ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఫార్ములా రూపంలో ఉంది. దీన్ని ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వైగా రాసుకోవచ్చు. అయితే ముందు వీటిని ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ రూపంలోకి మార్చుకోవాలంటే 5/2 ఎక్స్ హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. దీన్ని 5/2 అంటే 5 5 = 25, 2 2 = 4, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్. ఈ పదం ఒకటే మైనస్ y/3 హోల్ స్క్వేర్ చేస్తే y స్క్వేర్ 3 3 = 9 సేమ్ ఇదే పదం వస్తుంది. ఇప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లేదా ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ రూపంలోకి మారిపోయింది. దీన్ని స్క్వేర్ తీసేసి ఈ రెండు పదాలు ఒకసారి కూడుతాము, ఒకసారి తీసేస్తాం, ఒకసారి యాడింగ్, ఒకసారి సబ్ట్రాక్షన్. 5/2x ప్లస్ y/3, 5/2x మైనస్ y/3. నెక్స్ట్ ఫిఫ్త్ ఐడెంటిటీ, x ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx అవుతుంది. దీన్ని మనం ఎలా కనుక్కుంటామన్నట్లయితే ఈ రెండు పదాలని ఒకే పదంగా భావించుకొని ఎక్స్ ప్లస్ వైని ఒక పదంగాను జెడ్ను ఒక పదంగా భావించుకుంటే ఇది మొత్తం ఒక పదం కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే ఏ స్క్వేర్, ఇది మొత్తం ఒక పదం కాబట్టి ఏ స్క్వేర్, ఇది ఒక పదం కాబట్టి బి స్క్వేర్ ప్లస్ 2ab, 2a ప్లస్లో ఇది మొత్తం రాస్తాం, బి ప్లస్ ఇది రాస్తాం. అప్పుడు ఇది ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy, ఇది 2x ఇంటూ జెడ్ 2xz, 2x ఇంటూ 2y ఇంటూ జెడ్ 2yz, ఇది జెడ్ స్క్వేర్ అవుతుంది. టోటల్ ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2yz 2zx వస్తుంది ఒక ఆర్డర్లో రాసుకుంటే. ఎగ్జాంపుల్ 14, రైట్ 3a plus 4b plus 5c in expanded form. దీన్ని విస్తరించి రాసినట్లయితే ఇది ఏ ఫార్ములా ప్రకారం ఉందన్నట్లయితే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2z రూపంలో ఉంది. కాకపోతే ఎక్స్ ప్లేస్లో 3a ఉంది, వై ప్లేస్లో 4b ఉంది, జెడ్ ప్లేస్లో 5c ఉంది. కాబట్టి ఎక్స్ స్క్వేర్ అన్న కాడ 3a హోల్ స్క్వేర్, వై అంటే ఈ సూత్రంలో ఎక్స్ ఉండా ప్రతి చోట 3a ఉంచుతాం, ఈ సూత్రంలో వై ఉండా ప్రతి చోట 4b ఉంచుకుంటాం, జెడ్ ఉండా ప్రతి చోట 5c నుంచి సేమ్ రిపీట్గా రాసినట్లయితే 3a హోల్ స్క్వేర్ 4b హోల్ స్క్వేర్ ప్లస్ 5c హోల్ స్క్వేర్ 2ab 2 ఇంటూ ab ప్లస్ 2bc 2 ఇంటూ b ఇంటూ c ప్లస్ 2ac 2 ఇంటూ a ఇంటూ c రాసుకున్నాం. ఇదేమవుతుంది 3 3 = 9a స్క్వేర్, 4 4 = 16b స్క్వేర్, 5 5 = 25c స్క్వేర్. మొత్తం మల్టిప్లికేషన్ చేస్తే 24ab, ఈ మొత్తం మల్టిప్లికేషన్ చేస్తే 40bc, ఇది మొత్తం మల్టిప్లికేషన్ చేసినట్లయితే 30ac వస్తుంది. Example 16, factorize the 4x square plus y square plus z square minus 4xy minus 2yz plus 4xz. అయితే ఇది కూడా x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2z రూపంలో ఉంది. అయితే దీన్ని ఎలా రాస్తాం, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్గా రాస్తాం. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 4x స్క్వేర్ ఉంది, వై ప్లేస్లో వై స్క్వేర్ ఉంది, జెడ్ ప్లేస్లో జెడ్ స్క్వేర్ ఉంది. దీన్ని మనం ఎలా రాస్తామంటే 4x 2x హోల్ స్క్వేర్ గాను వైని వై స్క్వేర్ గాను మైనస్ వై హోల్ స్క్వేర్గా రాస్తాం. ఇక్కడ వైని మైనస్ వై హోల్ స్క్వేర్ ఎందుకు రాస్తామంటే ఇక్కడ వై ఉంది, ఇక్కడ వై ఉంది, వై ఉన్న రెండు పదాల్లో మైనస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వై దగ్గర మైనస్ ఉంటుంది. అలా కాకుండా ఈ రెండింటి మధ్యలో మైనస్ ఉన్నట్లయితే ఖచ్చితంగా అది జెడ్ దగ్గర మైనస్ ఉన్నట్లుగా వస్తుంది అన్నమాట. అక్కడ కాకుండా ఈ రెండు పదాల మధ్యలో మైనస్ ఉన్నట్లయితే అది ఖచ్చితంగా ఎక్స్ దగ్గర మైనస్ ఉన్నట్లుగా రాసుకుంటాం. కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ వై ఇక్కడ వై ఉంది, రెండు వైలు ఉన్న కాడ మైనస్ ఉంది కాబట్టి మనం మైనస్ వై హోల్ స్క్వేర్గా రాసుకుంటాం ప్లస్ జెడ్ స్క్వేర్. ఇప్పుడు ఎక్స్ తెలిసింది, వై తెలిసింది, జెడ్ తెలిసింది. 2xy 2 ఇంటూ 2x మైనస్ వై ప్లస్ 2 ఇంటూ yz, వై దగ్గర మైనస్ వై, జెడ్ దగ్గర జెడ్ ప్లస్ 2xz 2 ఇంటూ ఎక్స్ ప్లేస్లో 2x, జెడ్ ప్లేస్లో జెడ్. ఇప్పుడు ఇది మొత్తం ఏమవుతుంది అన్నట్లయితే 2x మైనస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే
2x మైనస్ వై ప్లస్ జెడ్ అనేది 2 సార్లు ఉంది, దాన్ని 2 సార్లు రాస్తాం. 2x మైనస్ వై ప్లస్ జెడ్, 2x మైనస్ వై ప్లస్ జెడ్, ఇదే పదం 2 సార్లు. ఐడెంటిటీ 6, ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్. ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ ఎలా రాస్తారంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ 3x² ప్లస్ 3xy². అంటే ఇక్కడ ఎక్స్ పదాన్ని 2 సార్లు మల్టిప్లికేషన్ చేసి వై పదాన్ని ఒకసారి మల్టిప్లికేషన్ చేస్తాం. ఇక్కడ ఎక్స్ పదం ఒకసారి, వై పదాన్ని 2 టైమ్స్ మల్టిప్లికేషన్ చేసుకుంటాం. దీన్ని ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ 3xy ఇంటూ ఎక్స్ ప్లస్ వైగా కూడా రాసుకోవచ్చు. ఈ రెండింటి నుంచి 3xy కామన్ తీస్తే మనకి ఇక్కడ ఎక్స్ మిగులుతుంది, ఇక్కడ వై మిగులుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది ఉపయోగించుకుంటాం కొన్ని ప్రాబ్లమ్స్ ఇది ఉపయోగించుకుంటాం. ఇది మొత్తాన్ని మన సూత్ర ప్రకారంగా సింప్లిఫై చేశాడు. నెక్స్ట్ ఐడెంటిటీ 7, ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ అంటే సేమ్ ఇదే ఫార్ములా, ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్. ఎందుకంటే ఇక్కడ మైనస్ పదాన్ని 3 టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తుంటే మైనస్ వై క్యూబ్. సేమ్ 3x²y, x² పదాన్ని 2 సార్లు, వై పదాన్ని ఒకసారి వచ్చేస్తుంది కాబట్టి వై దగ్గర ఉన్న మైనస్ ఇక్కడ వస్తుంది. 3x² ప్లస్ 3xy², 3x వై పదాన్ని మైనస్ పదాన్ని 2 సార్లు వచ్చేస్తుంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది కాబట్టి 3xy² అవుతుంది. టోటల్ దీన్ని ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ ఇంటూ 3xy కామన్ తీస్తే ఎక్స్ మైనస్ వైగా కూడా రాయొచ్చు. మనం ప్రాబ్లం చేసేటప్పుడు కొన్నిసార్లు ఇది ఉపయోగిస్తాం, కొన్నిసార్లు ఇది ఉపయోగిస్తాం. దీన్ని ఎక్స్పాండ్ చేసి మనకి సింప్లిఫై చేశాడు. ఇక్కడ ఎగ్జాంపుల్ 17, రైట్ ది ఫాలోయింగ్ క్యూబ్స్ ఇన్ ద ఎక్స్పాండెడ్ ఫార్మ్ 3a ప్లస్ 4b హోల్ క్యూబ్. ఇది ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ లాగా ఉంది. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ 3xy ఇంటూ ఎక్స్ ప్లస్ వై రూపంలో ఉంది. ఎక్స్ ఉండ ప్రతి చోట 3a రాసుకుంటాం, వై ఉండ ప్రతి చోట 4b రాసుకుంటాం. ఇక్కడ 3a హోల్ క్యూబ్ 4b హోల్ క్యూబ్ 3x ప్లస్లో 3a వై ప్లస్లో 4b బ్రాకెట్ ఎక్స్ ప్లస్లో 3a ప్లస్ 4b. 3a ఇంటూ 3a ఇంటూ 3a హెచ్ వేస్ట్ 3 3 9 9 3 27 a ఇంటూ a ఇంటూ a క్యూబ్ అవుతుంది. ఇక్కడ అట్లనే ఇక్కడ 4ని 3 టైమ్స్ 4bని 3 టైమ్స్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 64b టు ది b క్యూబ్ అవుతుంది. ఇక్కడ 3 3 9 9 4 36 ab ఇంటూ 3a ప్లస్ 4b. టోటల్గా మొత్తాన్ని ఈ రెండింటితో దీన్ని మల్టిప్లికేషన్ చేసినట్లయితే మనకి ఇవి రెండు అలానే వస్తాయి. 27a క్యూబ్ ప్లస్ 64b క్యూబ్, ఇక్కడ 4 తప్పగా పడింది, b క్యూబ్ ప్లస్ 36 ఇంటూ 3 108a²b 36 ఇంటూ 4 ab² వచ్చేటప్పటికి 144ab² అవుతుంది. ఇక్కడ సెకండ్ ప్రాబ్లంలో 5p మైనస్ 3q హోల్ క్యూబ్. ఇది ఎలా ఉంది? ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ రూపంలో ఉంది. ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ మైనస్ 3xy ఇంటూ ఎక్స్ మైనస్ వైగా రాస్తాము. ఇక్కడ ఎక్స్ ఉండ ప్రతి చోట 5p రాస్తాము, వై ఉండ ప్రతి చోట 3q రాసుకుంటాం. మిగిలింది యాజ్ యూజువల్గా అలాగే రాసుకున్నట్లయితే 5p హోల్ క్యూబ్ మైనస్ 3q హోల్ క్యూబ్ మైనస్ 3x దగ్గరేమో 5p, వై దగ్గరేమో 3q ఇంటూ బ్రాకెట్ ఎక్స్ దగ్గర 5. అప్పుడు అది మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేసినట్లయితే 125p క్యూబ్ మైనస్ 27p క్యూబ్ మైనస్ 45p ఇంటూ 5p మైనస్ 3q. టోటల్గా 125p క్యూబ్ మైనస్ 27p క్యూబ్ 45 5 హ్యాచ్ చేసినట్లయితే మైనస్ 225p² క్యూబ్. ఇక్కడేమో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 135p² అవుతుంది. Example 18, evaluate each of the following using the suitable identities. 104 whole cube అంటే 104 into 104 into 104 మల్టిప్లికేషన్ చేయకుండా సూత్రం ప్రకారం చేయాలి. ఇది x ప్లస్ వై హోల్ క్యూబ్ లాగా ఉంది. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ 3xy ఇంటూ ఎక్స్ ప్లస్ వై లాగా చేసుకున్నట్లయితే ఈ 104ని 100 ప్లస్ 4గా రాసుకుంటాము. 100 ప్లస్ 4 హోల్ క్యూబ్, ఏ క్యూబ్
ప్లస్ బి క్యూబ్ ఏ ఉన్న ఎక్స్ ఉన్న కాడ ప్రతి చోట 100, వై ఉన్న ప్రతి చోట 4 రాసుకుంటాం. 100 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 100 ఇంటూ 4 బ్రాకెట్ 100 ప్లస్ 4. ఈ మొత్తాన్ని సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడేమో 10 lakhs వస్తుంది, ఇక్కడేమో 64 వస్తుంది, ఇక్కడేమో 1200 ఇంటూ 104 వస్తుంది. 10 lakhs ప్లస్ 64 ప్లస్ 12,000 1,24,800 టోటల్ మనం కూడినట్లయితే 11,24,864 వస్తుంది. సేమ్ ఇక్కడ సెకండ్ ప్రాబ్లం 999 హోల్ క్యూబ్ ఉంది. దీన్ని x మైనస్ వై హోల్ క్యూబ్ గా రాసుకున్నట్లయితే x క్యూబ్ మైనస్ వై క్యూబ్ మైనస్ 3xy ఇంటూ x మైనస్ వై సూత్రం ఉపయోగించి 999 1000 మైనస్ 1 గా రాసుకుంటాం. ఇది a క్యూబ్ అంటే 1000 క్యూబ్ మైనస్ 1 క్యూబ్ అంటే 1, 3xy అంటే x ఉన్న కడల్లో 1000 రాస్తాం, y ఉన్న కడల్లో 1 రాసుకున్నట్లయితే ఈ సూత్రం ప్రతిక్షేపించుకుంటాం. ఇక్కడ మనకు వచ్చేటప్పటికి 100 ఇంటూ 100 ఇంటూ 100 300 మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఇక్కడ 10 lakhs లో నుంచి ఇది మైనస్ 1ని ఈ 29,97,000 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే టోటల్గా మనకి ఇక్కడ ఉన్న ఫిగర్ మనకి ఆన్సర్గా వస్తుంది. Example 19, 8x cube plus 27y cube plus 36x square y plus 54x y square. దీన్ని x cube plus y cube plus 3x square y plus 3x y square equal to x plus y whole cube అంటే ఈ రూపంలో ఉన్నదాన్ని ఇటుగా మార్చుకుంటాం. ఇక్కడ 8x cube plus 27y cube plus 36x square y plus 54x y square ని ముందు ఎక్స్ని వైని కన్ఫర్మ్ చేసినట్టు దీన్ని 2x హోల్ క్యూబ్గా రాసుకొని తర్వాత దీన్ని 3y హోల్ క్యూబ్గా రాసుకున్నట్లయితే ఇప్పుడు ఏ క్యూబ్ తెలిసింది, బి క్యూబ్ తెలిసింది. నెక్స్ట్ 3a స్క్వేర్ బి 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ రాసినట్లయితే ఇది మొత్తం కలిపి 2x ప్లస్ 3y హోల్ క్యూబ్ అవుతుంది. నెక్స్ట్ ఐడెంటిటీ 8 x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ప్లస్ z క్యూబ్ మైనస్ 3xyz ని ఎలా రాయొచ్చు అంటే x ప్లస్ y ప్లస్ z ఇంటూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ మైనస్ xy మైనస్ yz మైనస్ zx రూపంగా రాయవచ్చు. ఎగ్జాంపుల్ 20 చూసినట్లయితే 8x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ప్లస్ 27z క్యూబ్ మైనస్ 18xyz ని దీన్ని సింప్లిఫై చేయమంటున్నాడు. ఇది x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ప్లస్ z క్యూబ్ మైనస్ 3xyz ఈక్వల్ టు x ప్లస్ y ప్లస్ z ఇంటూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ మైనస్ xy మైనస్ yz మైనస్ zx ఫార్ములా రూపంలో ఉంది. దీన్ని మనం 8ని 2x హోల్ క్యూబ్గా రాస్తాం, yని హోల్ క్యూబ్గా రాస్తాం, 27z క్యూబ్ని 3z హోల్ క్యూబ్గా రాస్తే ఇప్పుడు మనకి x తెలుసు, ఇది x ప్లస్ ఇది y ప్లస్ ఇది z ప్లస్ దీన్ని ఎంచుకున్నట్లయితే మైనస్ 3x అంటే 2x y అంటే y z అంటే 3z. ఇప్పుడు దీనికి ఇది ఎలా ఉందన్నట్టు 2x x ప్లస్లో 2x y ప్లస్లో y z ప్లస్లో 3z ఈ సూత్రం ప్రకారం ప్లస్ x స్క్వేర్ అంటే 2x హోల్ స్క్వేర్ y స్క్వేర్ అంటే y స్క్వేర్ z స్క్వేర్ అంటే 3z హోల్ స్క్వేర్ మైనస్ xy అంటే x పదాన్ని y పదాన్ని హెచ్చవేస్తాం, తర్వాత మైనస్ y పదాన్ని z పదాన్ని హెచ్చవేస్తాం, మైనస్ x పదాన్ని z పదాన్ని హెచ్చవేస్తాం. టోటల్ ఇది ఏమవుతుందంటే 2x ప్లస్ y ప్లస్ 3z బ్రాకెట్ 4x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 9z స్క్వేర్ మైనస్ 2xy మైనస్ 3yz మైనస్ 6xz అవుతుంది.